బ్యాక్. ఒకే స్థలాన్ని ఇద్దరికి అమ్మే వీలుందా? అవును, కబ్జాదారులు అనుకుంటే ఏదైనా చేసే వీలుంటుంది అని అనేక ఉదంతాలు నిరూపించాయి. ఇప్పుడు సంగారెడ్డి జిల్లాలోనూ అదే జరిగింది. ధరలు పెరిగాయి అన్న పేరాసే ఇందుకు కారణమవుతుంది. అమాయక ప్రజల నమ్మకాన్ని ఆసరాగా చేసుకుని రియల్ ఎస్టేట్ వ్యాపారులు బరితెగించారు. రూపాయి కూడబెట్టుకుని దశాబ్దాల క్రితం కొనుగోలు చేసిన ప్లాట్లను కళ్ల ముందే కబ్జా చేస్తున్నారు. ఏకంగా 60 కోట్ల విలువైన గ్రామ పంచాయతీ లేఅవుట్ ను కొందరు చెరబట్టారు. డబుల్ రిజిస్ట్రేషన్లతో పాత రియల్టర్ జారుకోగా స్థలాన్ని అక్రమంగా ఆధీనంలోకి తీసుకున్న ఓ వ్యాపారి అక్కడ కొనుక్కున్న యజమానులను ప్లాట్లలోకి అడుగు పెట్టకుండా భయభ్రాంతులకు గురి చేస్తున్నాడు. దీంతో న్యాయం చేయాలని బాధితులు రోడ్డెక్కారు. సంగారెడ్డి జిల్లా కంది మండలం జుల్కల్ గ్రామంలోని 23, 24, 32 సర్వే నెంబర్ల పరిధిలోని 13 ఎకరాల స్థలంలో 1990లో ఓ రియల్టర్ గ్రామ పంచాయతీ అనుమతితో లేఅవుట్ చేశాడు. బాబానగర్ కాలనీ పేరుతో అనుమతులు తీసుకుని హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజ్గిరి తదితర ప్రాంతాలకు చెందిన దాదాపు 200 మందికి 300 గజాల చొప్పున ప్లాట్లను విక్రయించాడు. ప్లాట్లు కొనుగోలు చేసిన వారు అప్పట్లోనే ఇంటి నిర్మాణాలకు గ్రామ పంచాయతీ నుంచి అనుమతులు కూడా తీసుకున్నారు. అయితే ఇళ్ల నిర్మాణం మాత్రం జరగలేదు. తదనంతర కాలంలో ఈ ప్రాంతంలో భూముల ధరలకు రెక్కలు రావడంతో సదరు రియల్టర్ కన్ను ఆ భూమిపై పడింది. ప్లాట్ల యజమానులకు తెలియకుండా 2006 నుంచి 2018 మధ్య కాలంలో అదే వెంచర్ భూమిని మళ్లీ వ్యవసాయ భూమిగా మార్చి హైదరాబాద్ కు చెందిన ఓ వ్యాపారికి విక్రయించాడు. ఆ భూమిని కొనుగోలు చేసిన సదరు వ్యాపారి రాత్రికి రాత్రే ఏకంగా జీపీ లేఅవుట్ మొత్తాన్ని ట్రాక్టర్లతో దున్నేసి ప్లాట్ల హద్దులను పూర్తిగా తొలగించాడు. ప్రజా అవసరాల కోసం వదిలిన నక్షా బాటను సైతం కబ్జా చేసి ఆ 13 ఎకరాల చుట్టూ ప్రహరీ గోడ నిర్మించి గేట్లు సైతం ఏర్పాటు చేశాడు. ప్లాట్ల యజమానులను ఆ భూమిలోకి అడుగు పెట్టనీయలేదు. 23, 24, 32 సర్వే నంబర్లో వెంచర్ చేసిండు ఐలపురం షరీఫ్ జాన్ అని, ఎంఏ షరీఫ్. వెంచర్ చేసి అతను 90లో ప్లాట్లు అమ్మిండు. ప్లాట్లు అమ్మి మళ్ళీ 2006లో వేరే వాళ్ళకి సెల్ఈడి చేసిండు. అతను ఏం చేసిండు, మొత్తము ఉన్న వెంచర్ రాళ్ళన్నీ బీకేసి జేసీ పెట్టి రాళ్ళు బీకేసి అగ్రికల్చర్ ల్యాండ్ కింద ఇది చేసిండు. మొత్తము చుట్టూ బౌండరీ చేసుకొని ఎవరు రాణిస్తలేడు. అతనితో ఏదైనా మాట్లాడదామని ఇంటికి పిలిపించుకొని పిస్తోల్ తీసిండు. పిస్తోల్ తీసి మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, ఎవరి దగ్గరకు పోతారో పోండి, అది మీకు లీగల్గా కాదు, నాకే లీగల్గా మీ ఫేక్ డాక్యుమెంట్లు అన్నాడు. ఫేక్ డాక్యుమెంట్లు అన్నాడు. ఇప్పుడేమో మీరు ఎంతకి ఇస్తారు, ఏమి ఇస్తారని బేరమాడుతున్నాడు. మా ప్లాట్లు మాకే కావాలి, మేము అమ్మదలుచుకోలేము. ఎవరైతే ప్లాట్లు కొన్నారో తన దగ్గరికి పిలిపించుకొని, ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే తనకు మధ్యవర్తులు ఉన్నారో తనను పిలిపించుకొని గన్ను టేబుల్ మీద పెట్టి ఈ రేటుకు మీరు ఇస్తారా లేదా మీ దిక్కున్న చోట చెప్పుకోండి, ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి అని బెదిరించడం జరిగింది. దీన్ని ఖచ్చితంగా ప్రభుత్వము, అధికారులు అందరూ ఈ ప్లాట్లకు న్యాయం జరగాలని, వీళ్ళకు న్యాయం చేయాల్సిందిగా కోరుచు ఎంఆర్ఓ గారిని, కలెక్టర్ గారిని ఈ మీడియా ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నాం. తమ ప్లాట్లు కబ్జాకు గురయ్యాయి అన్న విషయం తెలుసుకుని ఆందోళనతో ప్లాట్ల యజమానులను పలుమార్లు వెళ్లినా ఆ వ్యాపారి భూమిలోకి అడుగు పెట్టనివ్వలేదు. ఇదేమిటని ప్రశ్నించిన బాధితులను ఆ వ్యాపారి బెదిరించాడు. ప్లాట్లను తాను చెప్పిన నామమాత్రపు ధరకే రాసివ్వాలని, లేదంటే దిక్కున్న చోట చెప్పుకోవాలని, మరోసారి భూమి వద్దకొస్తే ప్రాణాలు దక్కవని తమను హైదరాబాద్ పిలిపించి బెదిరించారని బాధితులు వాపోతున్నారు. ప్రస్తుతం ఈ ప్రాంతంలో గజం ధర సుమారు 25,000 రూపాయల వరకు పలుకుతోంది. కానీ వ్యాపారి బెదిరింపులకు భయపడి గత్యంతరం లేక ఇప్పటికే 100 మంది బాధితులు వారు అడిగిన కారు చౌక ధరకే తమ ప్లాట్లను రాసిచ్చారు. కొందరు గ్రామస్తులకు విక్రయించారు. వారితో కలిసి మిగిలిన కొంతమంది బాధితులు తమ స్థలాలను తిరిగి ఇప్పించాలని పోరాడుతున్నారు. వారంతా ఒరిజినల్ డాక్యుమెంట్స్ తో లేఅవుట్ల దగ్గర ఆందోళనకు దిగిన సందర్భాలు ఉన్నాయి. జీపీ లేఅవుట్ హద్దులు చెరిపేసినా, ప్రభుత్వ నక్షాబాట్ను ఆక్రమించినా పంచాయతీ, రెవెన్యూ అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. కొనుగోలుదారులను బెదిరిస్తున్నా పోలీసులు స్పందించకపోవడం దారుణమన్నారు. లిఖితపూర్వకంగా ఫిర్యాదులు చేసిన అధికారులు అక్రమార్కులకే వత్తాసు పలుకుతున్నారు అని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చాలా మంది దాదాపుగా
15-20 గ్రామాలకు తెలుసు కాబట్టి మీరు న్యాయం చేస్తేనే ప్రభుత్వం పట్ల అధికారుల పట్ల కొంచెమన్నా సానుకూలత విరుత పబ్లిక్లో అన్న విషయాన్ని మీరు ఎప్పుడు మర్చిపోద్దని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ బాధితుల పక్షాన్ని నిలబడి ఈ రోజున మీ పట్టుత్వాన్ని మీ మంచితనాన్ని కూడా మేము పబ్లిక్ పరంగానే ఉంటాము, న్యాయం చేస్తామని చెప్పిన ఏదైతే మీరు బయట చెప్పినా బాహాటంగా చెప్పినా అది జనం నమ్మాలంటే ఈ రోజున మీరు నిరూపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే పబ్లిక్లో అనుమానాలు రేకెత్తిస్తున్నాయి కాబట్టి తీసుకున్నటువంటి 13 ఎకరాల భూమి ఇప్పుడు ఓనర్ అని చెప్పుకున్నటువంటి వారికి మీరు ఒత్తాసు పలుకుతున్నారని చెప్పేసి పబ్లిక్లో ఒక అపోహ ఉంది. ఇప్పుడు వీళ్ళందరినీ భయభ్రాంతులకు గురి చేయడం తప్పు. ఖచ్చితంగా అధికారులు కానీ ప్రతి ఒక్కరు కూడా మీడియా వాళ్ళు కానీ ప్రతి ఒక్కరు కూడా మాకు అందరికీ అండగా ఉండి ప్లాట్లు వచ్చే విధంగా న్యాయబద్ధంగా ప్లాట్లు వీళ్ళకు వచ్చే విధంగా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎందుకంటే ఖచ్చితంగా ఈ ల్యాండ్ కొన్నాయన కన్నా ముందు ఓనర్షిప్ వీళ్ళకే ఉంది కాబట్టి అందులో ఖచ్చితంగా ఓనర్షిప్ వీళ్ళకే ఇవ్వాలి, ప్లాట్లు కంపల్సరీ వీళ్ళకి చెందే విధంగా ప్రతి ఒక్కరు కూడా దృష్టి సారించాలి. కలెక్టర్ గారు కానీ ఎంఆర్ఓ గారు కానీ దీంట్లో ఇన్వాల్వ్ అయి న్యాయం చేయగలరని కోరుతూ ఖచ్చితంగా న్యాయం చేయాలని మేము మనవి చేసుకుంటున్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం ఉన్నతాధికారులు స్పందించి సమగ్ర విచారణ జరిపించి తమ స్థలాలు తమకు దక్కేలా చూడాలని బాధితులు విజ్ఞప్తి చేస్తున్నారు. అంతవరకు నిరసన ఆగదని హెచ్చరిస్తున్నారు.